2 నిమిషాల్లో పోతాయి. అదే జీవితం మీద పడే దెబ్బ అయితే జీవితాంతకాలం గుర్తుండిపోతాయి. మా నాన్నకి నీకున్న తేడా ఏమిటి? మరి ఇప్పుడు నా పరిస్థితి అబ్బాయిని చూస్తాడు, వాడిని కట్టుకో. అందుకే నీకు మనస్సాక్షి లేకపోతే ఏదో యోగయో చూసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఉంది డ్రామా. నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మీ నాన్న వల్ల 100 జీవితాలు పాటు చేశాను. ఎంతో మంది పిల్లలు అన్యాయమైపోయారు నా వల్ల. అది నీదొక జీవితం అంతే. ఏం చేసావురా? చేతిలో నలిగి మొక్కలా వాడి ఎత్తిన తల దించుకోకుండా తల దించుకొని నా కూతురు సందేహం లేదు, నీ కూతురే. ఒక నలహంటి చేతిలో జీవితం నలిగి మొక్కలా వాడిపోయింది. ఇంకెప్పటికీ తలచుకునే పరిస్థితిలో తల దించుకొని ఏడుస్తుంది. ఏం చేశాను? దాన్ని నీకేం అన్యాయం చేశాను? ఎంతో పని చేశాను. జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకున్నాను. ఎవరి మీద? నా మీద. నా మీద బాగుంటే నా మీద తీసుకోవాలి కానీ అన్నం పుణ్యాలు కదా నా చిట్టితల్లి. ఒక పసివాడికి మాయ మాటలు చెప్పి రంగుల ప్రపంచాన్ని చూపించి గుండగా చేసావుగా, దాని ప్రతిఫలమేదే. అందుకు ఎంత పెద్ద శిక్ష. నీవు వాడినంత డబ్బు ఇచ్చాను, నీకు ఏమి లోటు చేయకుండా నీకు అన్నం పెట్టాను. అందుకు ఏమి విశ్వాసం చూపించావు? విశ్వాసం గురించి నువ్వే మాట్లాడాలి. అసలు విశ్వాసం అంటే అర్థం నీకు తెలుసా? నీ చెల్లెలు జానకి. ఆ చెల్లెలు జానకి ఆ విషయం నీకదా? ఇందుకే నువ్వు ఎవరవరా? అన్యాయాన్ని వేసిన కేటలు నీ చుట్టూ కట్టికి గుర్తు రాలేదా? ఆప్యాయంగా బావగారాన్ని చూసిన కావాలంటే చంపేశావు కదా. నువ్వు ఎవరవరా? నీ చెల్లెలు కొడుకులే నీకు మేడాలున్నాయి. నీ తల్లిని నిన్నే చెప్పాలి, నీ తండ్రిని నన్నే చెప్పాలి. నిన్ను నేనే చంపేసావాడి. నా కూతురు ఏం చేసింది? నీ కూతురిని కాల్ చేశాను. అందుకు నువ్వు చచ్చే వరకు అది ఉంటుంది. దేవుడు ఉన్నాడు, మనం చేసే ప్రతి పనికి ఆ భగవంతుడు వాటితో వహిస్తాడు అనేది. ఎక్కడమ్మా నీ దేవుడు? నిత్యం పూరించే నీ దేవుడు ఉంటే నన్ను వదిలేసి నీ మీద ఎందుకమ్మా ఈ పడ? ఇచ్చితే ధైర్యం లేక, నన్ను ఎదుర్కొంటే దమ్ము లేక వాడికి ఈయనే చూపించాడమ్మా. నా జీవితం అంతగా బాధపడుతున్నావా? ఇంకా ఎందుకమ్మా? ఇంకా ఎందుకు బతుకున్నానని అనిపిస్తున్నామ్మా? నేను బ్రతికే ఉంటాను. చచ్చిపోతానా? ఒక కసాయి తండ్రి, ఒక కూతురికి కసాయి తండ్రిగా దిగులో ఎందుకు రాని జీవితం అనిపిస్తుందమ్మా. ఈ కసాయి తండ్రి చూసి కసాయి అనిపిస్తుందా? ప్రపంచంలో నాలాంటి ఎగవ తండ్రి ఎవరికి ఉండదని
కాదమ్మా ఈ నాగపాసానికి నువ్వు పుట్టడమే ఈ జ్ఞాపం అయిన నాకు ఎదురే లేదనుకున్నా నన్ను చంపేవాడు ఎవడో లేడు అనుకున్నా ఈనాడు నా కూతురే నేను రక్షించలేకపోయాను నీ పెళ్లి నేనే చేస్తాను ఎవరు పాలు పట్టుకునేనే చేస్తాను ఎంత డబ్బు ఖర్చు పెట్టానే చేస్తాను నేనే చేస్తాను పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంట కానీ నా పెళ్ళి ఇక్కడే జరుగుతుంది రామ లేదా నీ పెళ్లి స్వర్గంలో నీ పెళ్లి భూమిలో చేస్తాను నీ పెళ్లి రంగరంగా వైభవంగా చేస్తాను ఇక్కడే చేస్తాను ఆకాశం అంత పందిరి వేసి భూమి అంత పేక వేసి ఇక్కడే చేస్తానమ్మా ఇక్కడే చేస్తాను చేస్తానమ్మా నిజంగా చేస్తాను అయితే నరసింహం ఇచ్చిన పెళ్లి చేయరా అమ్మా నువ్వు తయారు చేసి మంచి కావచ్చు పట్టుకోనగానే నీ జీవితాన్ని నాశనం చేస్తానమ్మా ఈ ఆనందాన్ని పట్టుకుని బతకాలనే కోరిక తీర్చలేక ఏమొచ్చావన్నా బతుకున్నాను అమ్మా నాకు సరైన శక్తి ఇచ్చాయి లేదా నీ పెళ్లి నేనే చేస్తా అందులో అయ్యో మంగళవాక్యం